హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జరా జూమ్. సో ఈ రోజు వచ్చేసి మనం లూలు మాల్లో ఉన్నాము. సో లూలు మాల్లో ఈ రోజు మనం ఎందుకు ఉన్నామంటే బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తుంది కదా. దానిపైన కంటెస్టెంట్స్ పైన వాళ్ళు ఆడే ఆటల పైన పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం లూలు మాల్కి వచ్చాం అండ్ తెలుసుకుందాం రండి. హలో హలో, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తారా? చూస్తాను. ఎవరంటే ఇష్టం మీకు? మాకు ఇప్పుడు వచ్చే వాళ్ళ చెమ్మచంద్ర వస్తున్నది. బిగ్ బాస్ లో రాలేదా? ఏమో అండి, నాకు తెలీదు, నాకు కనబడదు. ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. నిఖిల్, నాగమన్ కంట వీళ్ళు వస్తుంది. ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక వీళ్ళు. హలో హలో, ఫస్ట్ మీ పేరు? దివ్య. మీ పేరు? సాత్విక. మీ పేరు? ఆకాంక్ష. సో అందరూ బిగ్ బాస్ చూస్తారా? చదువుకోండి. చూస్తారా? సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? అఖిల్ పృథ్వీ. అఖిల్ పృథ్వీ. మీకు? నిఖిల్. నిఖిల్. నిఖిల్ అండ్ విష్ణుప్రియ. సారీ, నిఖిల్ అండ్ విష్ణుప్రియ. మీరేమన్నారు? అఖిల్ అండ్ పృథ్వీ. అఖిల్ కాదు, నిఖిల్ అండ్ పృథ్వీ. సో ఎందుకు వాళ్ళ ఇష్టం ఎక్కువ? ఇంతకుముందు ఏమైనా సీరియల్స్ చూసేదా మీరు? సీరియల్స్ ఏం కాదు కానీ వాళ్ళు క్యూట్ ఉంటారు అని చెప్పి ఇష్టం అంతే. మీలాగేనా? గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. సో ఏంటి అంటే ఇప్పుడు విష్ణుప్రియ అంటే ఇష్టం అని చెప్పారు కదా. విష్ణుప్రియ అంటే ఇష్టం అని చెప్పారు కదా. పృథ్వీకి ఉన్న విష్ణుప్రియకి లవ్ ట్రాక్ నడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, అవునా? ఏమో, ఐ డోంట్ నో అబౌట్ ఇట్, బట్ అంటే విష్ణుప్రియ ఏదైనా లైక్ స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్తుంది. తన టాకింగ్ స్కిల్స్ అన్ని బాగుంటాయి. సో దట్ ఐ లైక్. సో మీరు పృథ్వీరాజ్ అంటే ఇష్టం అని చెప్పారు కదా. సో పృథ్వీని విష్ణుప్రియ నన్ను లవ్ చేయొచ్చు కదా అని అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే బిగ్ బాస్ గేమ్ అంటే ఇన్ ద హౌస్ అయితే ఓకే, బాగుంటుంది, క్యూట్ ఉంటుందని నా ఒపీనియన్ అంతే. సో బయటకు వచ్చాక ఏమైనా పర్సనల్ కదా, తెలియదు. అంతేనా? ఓకే, నాగమన్ కంట చూసారు కదా. సో ఎందుకు నవ్వుతున్నారు? పాపం కదా. బాగా సెంటిమెంటల్ గా కొడుతున్నాడు కదా. అవును, బాగా సెంటిమెంటల్, బట్ సరేలే, ఎవరి బ్యాక్గ్రౌండ్ వాళ్ళది కదా. సో ఇప్పుడు ఎవ్రీ టైం అయితే రిపీట్ చేయొద్దు కదా. తను ఆల్రెడీ తన ఏవీలోనైతే ఉంది కదా తన లైఫ్ స్టోరీ ఏంటి అనేది. మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు ఆ షోకి వచ్చినాక? అదే, సో ఇప్పుడు తను అంత ఎమోషనల్ గా ఆడుతున్నాడు, సెంటిమెంట్స్ అన్ని. సో తన బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తున్నాడు ప్రతి సీన్ కి. సో అతని పైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఏముంది, ఓకే, ఎవ్రీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. తను కూడా కష్టపడ్డాడు, అక్కడ నుంచి 0 నుంచి వచ్చిండు. ఓకే, కాకపోతే ఆయన టాస్క్ లో చూపించాలి కదా. ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు, ఏదైనా గేమ్ ఆడినప్పుడు అందులో చూపించి అందులో గెలిచి అప్పుడు మాట్లాడితే బాగుంటది కదా అని. సో టోటల్ గా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరు గెలవాలి అని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నిఖిల్. ఒక్కరి పేరు చెప్పండి. నిఖిల్. అండ్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీరు సపోర్ట్ చేసేది నిఖిల్ కి. ఎవరు గెలుస్తారు? సపోర్ట్ చేసేది నిఖిల్ కాబట్టి మీరు నిఖిలేనా? నేను నిఖిల్ అని చెప్పా కదా. అందుకనే మీరు అందరు నిఖిల్, అందరు విష్ణుప్రియ తనంటే ఇష్టం కావచ్చు. ఐ థింక్ మై ఓట్ ఫర్ నిఖిల్. సో ఎందుకు అసలు ఇంత మంది నిఖిల్ ని ఇష్టపడడానికి కారణం అంటే హ్యాండ్సమ్ గా ఉంటాడనా? మీకు నిఖిల్ ఎప్పటి నుంచి తెలుసు? సీరియల్స్ అంటే సీరియల్స్ చూస్తారు అందరూ. నేనైతే చూడను. అడ్వర్టైజ్. సో ఓకే, మొత్తానికి అయితే నిఖిల్ అంటే ఇష్టం. నిఖిల్ గెలవాలి అని కూడా మీరు అనుకుంటున్నారు. రీజన్ హ్యాండ్సమ్ గా ఉంటాడని. అగ్రీనా అందరూ? జెన్యూన్, హ్యాండ్సమ్. అంటే బిగ్ బాస్ విన్నర్స్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అందులో ఉన్నాయని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రివ్యూస్. మీ పేరు? అమూల్య. అమూల్య. మీ పేరు? జోష్న. మీరిద్దరు బిగ్ బాస్ చూస్తారా? ఇద్దరు చూస్తారా? సో మీకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? నైనిక. నైనిక. మీరు? నైనిక, నిఖిల్. నైనిక, నిఖిల్. సో ఇద్దరిలో ఒకరంటే ఎవరు చెప్తారు? అంటే ఎవరికి సపోర్ట్ చేస్తారు? నిఖిలా? మీరు? నైనిక. ఆఫ్ కోర్స్. సో ఓకే, ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ విన్నర్ ఎవరు అని మీరు అనుకుంటున్నారు? నిఖిల్. అండ్ మీ ఫుల్ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? నిఖిల్. నిఖిల్. నైనిక కావాలని కోరుకుంటున్నాను. సో ఎందుకు నైనిక అని? స్పోర్ట్స్ అంటే స్పోర్టివ్ గా తీసుకుంటే గేమ్స్ లో బాగా ఆడుతుందని. అవును.
కానీ విన్నైతే బాగుంటది. అండ్ ఓకే, ఈసారి మనం బిగ్ బాస్ సీజన్ 8 లో చూస్తున్నట్టయితే నాగమణి కంటే సెంటిమెంటల్ సీన్స్ చాలా పండిస్తున్నాడు కదా, సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అది గేమ్ వరకు ఉంటే బాగుంటది, టాస్క్ లో చూపించకుండా ఉంటే బాగుంటది అనుకుంటున్నాను నేను. అతని వరకే ఉంచుకోవాలి, బయట పెట్టొద్దు అనేసి. అవునా? ఓకే, థ్యాంక్ యూ. హలో, మీ పేరు? కృష్ణవేణి. అండ్ మీ పేరు? పూజ. పూజ, మీకు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తారా? చూస్తాం. మీరు చూస్తారా? చూస్తాం. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో మీకు ఎవరంటే ఇష్టం అండ్ ఎవరు టైటిల్ విన్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు? నిఖిల్. నిఖిలా? ఎందుకు ఫ్యాన్స్ అంటే సీరియల్ చూస్తూ ఉంటారా మీరు? లే, కిరాక్ బాస్ లో బాయ్స్ టీమ్ విన్ అయింది కాబట్టి అంతేలా లేదా హ్యాండ్సమ్ ఉంటాడు? హ్యాండ్సమ్ ఏమి ఉండడు, జస్ట్ యావరేజ్. హలో, హాయ్. హాయ్. సో మీకు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారుగా, ఎవరంటే ఇష్టం మీకు? విష్ణుప్రియ. విష్ణుప్రియనా? ఎందుకు? ఆమె డాన్స్ బాగా చేస్తుంది, ఇంకా మా ఫ్రెండ్ పేరు కూడా విష్ణుప్రియ. అవునా? అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరు విన్నర్ అవ్వాలి అని అనుకుంటున్నారు? విష్ణుప్రియ. అండ్ మీ ఫుల్ సపోర్ట్ ఆమెకి. ఆమెకేనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మీ పేరు? సాయి నిత్య. మీ పేరు? విష్ణుప్రియ. విష్ణుప్రియ. సో బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తాం. మీకు ఎవరంటే ఇష్టం దీంట్లో? మణికంఠ. నాగమణి కంట. అండ్ మీకు? నిఖిల్. నీకు ఎందుకు నాగమణి కంట? అంటే ఆయన లైఫ్ స్టోరీ చూసి. అయితే నాగమణి కంట రీసెంట్ గా తన అది ఎక్స్టెన్షన్ తీసేశాడు. సో ప్రతి దానికి అతను ఎమోషనల్ సెంటిమెంట్ డైలాగ్స్ కావాలని, అంటే అట్లా విన్ అవుదామని చూస్తున్నాడు అని టాక్ బయట. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏమో మరి తెలీదు. అది తెలీదా? ఏమో అండి, నాకు తెలీదు, అది పెట్టండి. అండ్ మీకు? మా ఫ్రెండ్ కి నిఖిల్ అంటే ఇష్టం, అందుకే ఆయనకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి. అవునా? సో సీరియల్స్ చూస్తారా మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ చూస్తారు, నేను చూడు. మా ఫ్రెండ్ కి నిఖిల్ అంటే ఇష్టం కాబట్టి సో ఆయనకు సో సపోర్ట్ అతనే విన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అలా ఏం లేదు, ఆమె విన్ అవ్వాలి అని కోరుకుంటుంది కాబట్టి నేను కోరుకుంటున్నాను. సో మీకు మీరెవరు విన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు? నాకు కూడా నిఖిల్ అంటే ఇష్టం. ఇప్పుడే కదా నాగమణి కంట అన్నది. ఫస్ట్ నిఖిలే ఇష్టం. దాని తర్వాత నాగమణి కంట. సరే, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. హలో. హలో, హాయ్. హాయ్. మీ పేరు? మాధురి. హాయ్. మీ పేరు? హాయ్. నీ పేరు? విష్ణుప్రియ. 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 బిగ్ బాస్ విష్ణుప్రియనా? నార్మల్ విష్ణుప్రియనా? నార్మల్ విష్ణుప్రియ. విష్ణుప్రియ. మీ పేరు? సాహితి. సాహితి. అండ్ మీ పేరండి? శ్వేత. శ్వేత. అద్దా, మీ పేరే వద్దా? ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారు కదా అందరూ. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో మీకు ఎవరంటే ఇష్టం? నిఖిల్. నిఖిల్. మీకు ఎవరంటే ఇష్టం? అండ్ మీకు ఎవరంటే? ప్రేరణ. ప్రేరణ. చూడ, బిగ్ బాస్ సీజన్ 8 లో నీకు ఎవరంటే ఇష్టం? విష్ణుప్రియ. ఇది నోట్ చేసుకోండి, ఈ అమ్మాయికి విష్ణుప్రియ అని ఇష్టం అని కదా. విష్ణుప్రియకి మంచి కంటెంట్ దొరికింది. సో ఎందుకు నిఖిల్ అంటే ఇష్టం? అంటే బిఫోర్ అంటే వేరే షోస్ లో కూడా నిఖిల్ బాగా ఆడతాడు. సో ఇప్పుడు మీ ఫుల్ సపోర్ట్ ఎవరికి అంటే ఎవరికి అని చెప్తారు? నిఖిల్ కే. నిఖిల్. మీ ఫుల్ సపోర్ట్? ఫుల్ సపోర్ట్ నిఖిల్ కే. ఓన్లీ నిఖిల్ కా? ఫైట్ చేస్తాడు అన్ని. హ్యాండ్సమ్ ఉంటాడు, ఫైట్ చేస్తాడు. అంటే content- అంటే ఈ 4 days లో ఆడే విధానం కూడా బాగుంది. లైక్ ప్రీవియస్లీ అర్జున్ వీళ్ళంతా ఎలా ఆడేవాళ్ళు, ప్రాపర్ గా గేమ్ ఫాలో అవుతుంది, ప్లాన్ గా స్ట్రాటజీ తోటి వచ్చారు. స్మూత్ గా చేయడం కూడా వేరే అందరినీ. మొన్న ఎవరు మణికంఠ మణికంఠ హ్యాండిల్ చేసే విధానం కూడా ఈ నాగమణి కంటే ఎక్స్టెన్షన్ తీసేసాడు కదా. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే అందరు సెంటిమెంటల్ గా ఆడి విన్ అయిదామని చూస్తున్నాడు అని అంటున్నారు అందరూ. ఆబ్వియస్లీ అదే పోట్రే అవుతుంది కదా. అవును, అదే అండ్ మీరు? సేమా? ఓకే, మీ ఫుల్ సపోర్ట్ అయితే నాగమణి కంటది. నో నిఖిల్. సారీ నిఖిల్. సో రీసెంట్ గా ఇప్పుడు 1 week కాబట్టి నిఖిల్ తోటి వెళ్తుంది. అదే ఇంకా రాన్ గేమ్స్ ఇంకా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేంజ్ అవుతాయి అప్పుడు లాస్ట్. సో దాని తర్వాత ఇప్పుడు విష్ణుప్రియని చూస్తే పృథ్వీరాజ్ ఉన్నారు చూడండి, నన్ను లవ్ చేయని అడుగుతుంది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అది వాళ్ళకున్న ర్యాపో అట్లాంటిది కదా. స్ట్రాటజీని అంటారా? స్ట్రాటజీ. అంటే ఇప్పుడు అలా స్ట్రాటజీ చేస్తేనే గేమ్ లో ఎక్కువ రోజులు ఉండగలుగుతారు కదా.
ప్రీవియస్ సీజన్స్ చూసుకుంటే మనకి అదొక స్ట్రాటజీ ప్లే అవుతుంది. లవ్ ట్రాక్ నడిస్తేనే ట్రాక్ ఒకటి నడుస్తుంది. ప్రజలు కూడా చూస్తారు, ఓటింగ్స్ కూడా ఎక్కువ పడతాయి. అట్లా సో టోటల్ గా ఇద్దరు కలిసి ఎవరికి సపోర్ట్ చేస్తారు? నిఖిలేనా? ఓకే, థ్యాంక్ యూ. అందరు నిఖిల్ పేరు చెప్తారు, ఒక్కరు కూడా వేరే వాళ్ళ పేరు చెప్పలేదు ఇప్పటి వరకు. చాలా ఇష్టం. ఓకే, ఆన్ చేస్తున్నారు. మీ పేరు? నా పేరు మౌనిక. అండ్ మీ పేరు? మౌనిక. సో మీకు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఎవరంటే ఇష్టం? నిఖిల్ అంటే ఇష్టం. నిఖిల్. ఎందుకు అందరు నిఖిల్ పేరే చెప్తున్నారు? ఎందుకంటే అతను బాగుంటాడు, గేమ్స్ బాగా ఆడతాడు, హ్యాండ్సమ్ గా ఉంటాడు. నేను చెప్పలేదా ముందు నుంచి ఇదే రీజన్. ఇంకా సో బిగ్ బాస్ సీజన్ 8 లో ఈసారి నాగమన్ కంటే చూసారు కదా, అందరు సెంటిమెంటల్ గా ఆడి డిస్టర్బ్. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా అతను సెంటిమెంట్ ప్లే చేసి విన్ అవ్వాలి అని చూస్తున్నాడా? అలానే అనిపిస్తుంది, అలానే అనుకుంటున్నాం మేము. అండ్ మీరు? మేము అలా అనుకుంటున్నాం. సో ఈసారి మీ ఫుల్ సపోర్ట్ ఎవరికి ఉంటుంది బిగ్ బాస్ సీజన్ 8? నిఖిల్ కి విన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఓకే, ఈసారి విష్ణుప్రియ ఉంది కదా, విష్ణుప్రియ పృథ్వీరాజ్ ని నన్ను లవ్ చేయొచ్చు కదా, నేను నీకు అన్ని సేవలు చేసి పెడుతున్నా, చూసారా ఇది ఈ సీన్? సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? తను నార్మల్ గా మాట్లాడుతుంది అలా అనుకుంటున్నాం మేము. నిఖిల్ తో కూడా అలానే మాట్లాడింది కదా. అవునా? నిఖిల్ తో మాట్లాడినట్టు నేను చూడలేదు. నిఖిల్ తో మాట్లాడినట్టు మేము చూసాము, అందుకని నార్మల్ గా అంటున్నాను. ఫ్లడ్ చేస్తుంది నార్మల్. అంతే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, చెప్పండి. హాయ్. 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 బిగ్ బాస్ చూస్తారా? మీ నేమ్ ఏంటి ముందు? శ్రీను. శ్రీను. బిగ్ బాస్ చూస్తారా? చాలా తక్కువగా, ఎక్కువ చూడండి. చాలా తక్కువనా? సో బిగ్ బాస్ లో ఎవరంటే ఇష్టం? అంటే ఇంతకు ముందు అంటే రైతు బిడ్డ అబ్బాయి ఉండే పల్లె ప్రశాంత్. ఇప్పుడు ఈ సీజన్ లో? ఈ సీజన్ లో అయితే తెలియదు, చూడలే. హలో. హాయ్. మీ పేరు? రాగ్దేవి. మీ పేరండి? లహరి. లహరి. సో బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా ఇద్దరు? చూస్తాను. సో ఈసారి మీకు ఎవరంటే ఇష్టం మీ కంటెస్టెంట్స్ లో? నిఖిల్ అంటేనే చాలా ఇష్టం, ఇంకా ప్రేరణ కొంచెం ఇష్టం. ప్రేరణ. అండ్ మీకు? నిఖిల్ ఇష్టం. నిఖిల్ ఇష్టం. ఎందుకు నిఖిల్ ఇష్టం? నిఖిల్ అంటే లైక్ లీడింగ్ తీసుకుంటాడు అన్నిట్లా, తను గొడవ అవ్వకుండా చూస్తారు. కొందరు ఇప్పుడు సోనియా వాళ్ళు ఉన్నారంటే గొడవ చేయడానికి లైక్ ఆర్గ్యుమెంట్ చేసినా కూడా గొడవ చేసినట్టే ఉంటది. నిఖిల్ అట్లా కాదు, కంట్రోల్ చేయడానికి కొంచెం సర్దుమని సెటిల్డ్ గా మాట్లాడతాడు. ఓకే, మీకు ఏదైనా సపరేట్ రీజన్ ఉందా? అంటే ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ మెచ్యూర్డ్ గా అనిపిస్తాడు. ఓకే, అయితే ఈసారి ఎవరికి మీ ఫుల్ సపోర్ట్? నిఖిల్ అండ్ ప్రేరణ. నిఖిల్ అండ్ ప్రేరణ. అండ్ మీరు? నిఖిల్. ఎవరైనా ఒక పేరు చెప్పండి. నిఖిల్. నిఖిలా? సో ఓకే, ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో నాగమణి కంట సెంటిమెంటల్ గా ఆడి వినోదం అని అనుకుంటున్నాడు అని అందరు అనుకుంటున్నారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే తన ప్రాబ్లమ్స్ నుంచి తను బయటకు వచ్చాడు. సో రాగానే ఇంకా బిగ్ బాస్ లోకి వచ్చాడు కాబట్టి తను ట్రై చేస్తున్నాడు. తను లైక్ వీక్ గా ఉండకూడదు, షుడ్ బి స్ట్రాంగ్ అని చెప్పేసి ట్రై చేస్తా ఉన్నాడు. సో ఈ ట్రైయింగ్ ఈస్ బెస్ట్ ఐ థింక్. సో నాట్ ఎమోషనల్ గా గేమ్ ఆడాల్సిన అవసరం ఎవరికంటే చెప్పండి. అవును, మీరు ఒక్కరే నాగమణి కంటే అర్థం చేసుకున్నారు, మిగతా వాళ్ళందరూ ఎట్లా పెడతారు అంటే తన నేచర్ అంత అయి ఉండొచ్చు కదా. అవును కదా. అండ్ ఓకే, ఈసారి విష్ణుప్రియ యాంగిల్ చూస్తున్నారా? ఐ లవ్ యూ అని పృథ్వీరాజ్ కి చెప్తున్నారంటే, సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మాకేం లేదు, నార్మల్ గా సీజన్స్ లో ప్రతి ఇయర్ అలాంటివి ఉంటానే ఉంటాయి. సో కావాలని అలాంటి స్టార్ట్ కావాలనే చేస్తున్నారు. లైక్ సీత ఉంది, సీత కూడా తను ఎవరు సంబడి ఇస్ దేర్ లైక్ రెడ్ షీట్ లో ఒక ఆయన ఉంటాడు కదా, తనతో ఎక్కువ క్లోజ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అలాంటివి ఉంటానే ఉంటాయి కాబట్టి మనం అలా ఉంటేనే ట్రాక్ నడుస్తూ ఉంటే అలా ఉంటేనే ఎక్కువ డేస్ ఉంటాము అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును, సో అట్లా అనుకోవచ్చు కదా. సో మీ ఇద్దరు ఫుల్ సపోర్ట్ అయితే? నిఖిల్. నిఖిల్. ఓకే, థ్యాంక్ యూ.